హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? నందనందన నీకు 1000 వందనాలని మనసులో అనుకుని బయట కూర్చున్నానండి. మా ఇంటి బయట కూర్చుని గానుగ చెట్టు గాలి పీల్చుకుంటుంటే మా పక్కింటి ఆవిడ గారు వచ్చి నల్లేరు ఉంది, పచ్చడి చేసుకుంటారా అని అడిగారు. అడిగితే నేను వెంటనే పక్కింటి పుల్లకూర రుచిగా ఉంటుంది కదా అని ఆవిడ ఇస్తాననేసరికి నేను తీసుకుంటానండి అని చెప్పాను. తీరా తీసుకునేసరికి ఆ పచ్చడి ఎలా చేయాలో నాకు కానీ తెలియలేదండి. ఈ పచ్చడి ఎలా చేయాలో మళ్ళీ ఆవిడని అడిగితే బాగుంటుందో బాగోదో అని మనసులో అనుకుని మళ్ళీ ఆవిడనే అడిగానండి. ఆవిడ పాపం ఏమీ అనుకోకుండా పచ్చడి ఎలా చేయాలో చెప్పారండి. పచ్చడి ఎలా చేయాలో చెప్పేసరికి నాకు మనసులో చాలా సంతోషం అనిపించిందండి. ఇంతకీ ఈ నల్లేరు మీరు ఎప్పుడైనా విన్నారా? నల్లేరు అని. తర్వాత ఈ నల్లేరు వల్ల ఉపయోగాలు ఏంటి, ఇది చిన్నపిల్లలకి ఏ విధంగా ఉపయోగపడుతుందో మీలో ఎవరికైనా తెలుసా? కామెంట్ చేయండి.